హాయ్ అండి. మేము ఇప్పుడు రామాపురం డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాము. నాతో పాటు వెళ్దాం రండి మీరు కూడా. నేను, డాలీ, మా వారు అందరం వెళ్తున్నాము. ఈ క్లైమేట్ చాలా బాగుందండి బయట. అది చూద్దామని చెప్పేసి ఆ డ్యామ్ దగ్గర వాటర్ అంతా బాగున్నాయని చెప్పారు. వెళ్దామని బయలుదేరుతున్నామండి. రండి మాతోటి వెళ్దాము. మా మా వారు బయలుదేరేసారండి. ఓరియో అయితే ఫస్ట్ ఉంది బయట లేదానికి. చలో వెళ్దాం రండి. ఇప్పుడే బయలుదేరి వెళ్తా ఉన్నాం కార్లో. ఇక్కడ నుంచి మాకు టెంపుల్ కూడా దగ్గరే అండి. ఈ ఎటువైపు వెళ్ళినా 1-2 కిలోమీటర్స్లోనే అన్నీ ఉంటాయి. మాకు చాలా దగ్గరగా ఉంటుంది. ఏ కావాలన్నా కూడా అవైలబుల్ బాగా దొరుకుతాయి ఏవైనా కూడా. ఇక వెళ్తున్నామండి. మాకు తెలీదు ఇన్ని రోజులు, అసలు చాలా రోజులుగా అంటారు కానీ లోకల్గా రామాపురం డ్యామ్ అని చెప్పేసి ఇన్ని రోజులు తెలీదండి మాకు. కానీ ఇప్పుడు వెళ్ళాలని ప్లాన్ చేసుకొని వెళ్ళాము. వెళ్ళేసి రండి బాగుంది అన్నారు ఫ్రెండ్స్, అందువల్ల బయలుదేరామండి. ఇది ఎస్వి మార్ట్ అండి, కొత్తగా పెట్టారు. అజ్మేరా వాళ్ళు, సూరత్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో కొలాబరేట్ అయ్యి పెట్టారండి. ఇక్కడ లోకల్ వాళ్ళే. మొన్నే ఇనాగ్రేషన్ అయ్యింది పోయిన నెల. కొంచెం పర్లేదండి. ఇప్పుడు మొత్తం స్టాక్ అంతా బాగా తెచ్చి పెడుతున్నారు. బాగుందండి. వెళ్ళేసి వచ్చాము, ఒకసారి చూసేసి వచ్చాము. ఇంకా గుడి వైపు వెళ్తా ఉన్నామండి. అక్కడికి వెళ్ళాలంటే ఇటు సైడ్ వెళ్ళాలి. ఇది గుడి దగ్గరకే వస్తుంది ఇది ఈ రూటు. మీరు కూడా కాళహస్తికి వస్తే తప్పకుండా ఈ ప్లేస్ మాత్రం విజిట్ చేయండి. చూడండి గుడి కనిపిస్తుంది కదా మీకు. వాటర్ అయితే స్వర్ణముఖిలో ఫుల్గా ఉన్నాయండి వాటరు. ఎందుకంటే వానలు పడుతున్నాయి, ఒక 3-4 డేస్గా వానలు పడుతున్నాయి. మీకు ఎలా పడుతున్నాయో మీ ఊర్లో కమెంట్ చేయండి. ఇక్కడైతే ఫుల్గా ఇంకా 3 డేస్ కూడా వాన ఉందని చెప్పారు. అప్పుడప్పుడు పడుతూనే ఉందండి రోజంతాను. శివపార్వతుల విగ్రహాలు చూసారా. ఈ సైడ్ అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందండి మాకు. 4th గేట్ సైడు, ఇంకా ఏ సైడు అంత ట్రాఫిక్ ఉండదు. ఈ సైడ్ వరకే బాగా వెహికల్స్ ఒకే సైడు మళ్ళిచ్చేసారండి. ఇటు సైడ్ వెళ్ళాలన్నా రావాలన్నా మాకు లోకల్స్కి చాలా కష్టమైపోతుంది. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఇవాళ బేస్తవారము అయినా కూడా, గురువారము అయినా కూడా వీకెండ్స్లో నార్మల్గా ఉంటారు జనాలు. కానీ వీక్ డేస్లో కూడా ఇప్పుడే చూస్తున్నాను నేనైతే. సాటర్డే, సండే, మండే మాకైతే తెలుసు ఎక్కువ పిల్గ్రిమ్స్ ఉంటారని. కానీ ఇప్పుడు కూడా ఉన్నారండి బాగాను. మీరు ఫ్రీక్వెంట్గా ఎన్నిసార్లు వస్తారు చూడండి. ఈ వానాకాలం ఎలా స్కిడ్ అయిపోతుందో. మా ముందే అండి ఒక అతను బాగా స్కిడ్ అయిపోయి పడిపోయాడు. తర్వాత ఇంకా ఆ బండి కూడా పడేశాడు. మళ్ళీ అతనే లేచి తీసుకున్నాడు. కొంచెం ఇట్లా వాన పడిన టైంలో చూసి డ్రైవ్ చేయండి. స్కిడ్ అవుతుంటాయి. అందులో ఇవి ఉంటాయి కదా, లేడీస్ బండ్లు ఉంటాయి కదా, అవి కొంచెం డేంజర్ అండి. ఏమైనా అవి కొంచెం చూసుకోవాలండి. ఇది అండి 4th గేట్, విఐపి ఎంట్రన్స్ అంటారు. ఇక్కడ ఎక్కువ రద్దీగా ఉంటుందండి. ఈ సైడ్ ఎక్కువ టెంపుల్కి ఎక్కువ విజిట్ చేసేవాళ్ళు అందరూ ఇట్టే వస్తుంటారు. అందువల్ల ఈ రోడ్డే కొంచెం రద్దీగా ఉంటుంది. మేము ఒకప్పుడు ఈ సైడే అండి. మా ఇప్పుడున్న ఇల్లు రెనోవేషన్ చేసుకుంటా ఉంటే ఈ సైడ్ ఇల్లు తీసుకున్నామండి కొంచెం ముందర. అయ్యో మాకైతే 4 months నరకంగా అనిపించింది ఈ ట్రాఫిక్తో. 1 hour పడుతుందండి లిటరల్గా బ్రహ్మోత్సవాల టైంలో. ఆ ఇంటి నుంచి ఇక్కడ టౌన్కి రావాలంటే సగం దీంతోనే మేము ఖాళీ చేసేయాల్సి వచ్చింది. ఆ హౌస్ తొందరగా చేయించుకొని వచ్చేసాం మా సొంత ఇంటికి. అలాగైందండి మాకు. ఈ సైడ్ రెసిడెన్సీస్ కూడా ఎక్కువే.
అన్ని అన్ని రేట్స్లో అవైలబుల్లో ఉంటాయి ఈ సైడ్ మొత్తము, 4th గేట్ సైడు. ఇవన్నీ అవే అండి, లాడ్జెస్, రెస్టారెంట్స్, ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అమ్ముతారు కదా, 150 షాపు, డ్రెస్సెస్, ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్, దండలు అన్నీ దొరుకుతాయండి ఇక్కడైతే. చాలా బాగుంటాయి ఆ షాప్స్ మొత్తము, కళకళలాడతాయి. టూరిస్ట్ బస్ స్టాండ్ కూడా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వస్తుందండి కరెక్ట్గా. టూరిస్ట్ బస్ స్టాండ్ ఇదే రైట్ సైడ్ వచ్చింది కదా, అదే టూరిస్ట్ బస్ స్టాండ్. ఎక్కడ టూర్ బస్సులు వచ్చినా అక్కడే ఆగుతాయి. ఇంకా ఇవంతా కూడా ఇక్కడ వచ్చి కలంకారీ అండి. రైట్ సైడ్ వెళ్ళారంటే మీకు భానోదయ కలంకారీ అని ఉంటుంది. ఈ ఆర్చ్లోకి వెళ్ళాలి మనం వెళ్ళే డ్యామ్ సైడ్ వెళ్ళాలంటే. ఈ దారి ఉందే చాలా బాగుంటుందండి. వానలు పడితే వెళ్ళలేం, కానీ ఈ సైడు అసలు పోతే పోయినంత దూరం పచ్చదనమే అండి మొత్తము. ప్రకృతి అయితే అసలు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సైడ్ గుళ్ళు కూడా చాలా ఉంటాయండి. సుఖబ్రహ్మాశ్రమం ఉంది, స్వామి శివుడిది చాలా ఏళ్ల నాటి టెంపుల్ మీకు కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్ అయితే చాలా విశేషం అండి. ఇక్కడ లోకల్ వాళ్ళు ఎక్కువ గుడికి రష్ ఉన్నిందనుకోండి ఇక్కడికే వెళ్తారు. మెయిన్ అక్కడికి వెళ్ళి దీపాలు పెట్టుకుంటారు కార్తీక మాసంలో. చాలా విశేషమైన టెంపుల్ అండి. ఇక్కడ పాత పూర్వీకుల నాటి శివాలయం అండి అది. రావి చెట్టు అన్నీ ఉంటాయి. మనం గాన ఈ దోషాలు ఇవన్నీ ఉంటాయని చెప్పారనుకోండి, ఆ నాగులు, జంట నాగులు కానీ అవన్నీ ప్రతిష్ట ఇక్కడ చేసుకోవచ్చు మనము. ఇంకా వెళ్తా ఉన్నామండి. ఇదంతా వేడాం రూట్ అంటారు. దక్షిణ కాళికామాత ఉందండి, చాలా పవర్ఫుల్ ఆ అమ్మ. అక్కడ గాన శుక్రవారం కానీ మంగళవారం కానీ నిమ్మకాయ దీపం పెట్టామంటే చాలా పవర్ఫుల్ అండి. మీకుండే ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ తొలుగుతాయి. తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకైతే అందరికీ ఆల్మోస్ట్ తెలుసండి, కాళహస్తిలో ఉండే నేటివ్ వాళ్ళకంతా. ఒకవేళ మీరు పెద్ద గుడికి కానీ వస్తే ఇక్కడికి రావచ్చు. దక్షిణ కాళికామాత వేడాం గుడి అంటే ఎవరైనా చెప్తారండి. మీరు గూగుల్ మ్యాప్స్లో కూడా పెట్టుకొని రావచ్చు. చాలా ఫేమస్ టెంపుల్ ఈ సైడే వస్తుందండి. నేను చెప్పాను కదండి మేము హౌస్ తీసుకొని ఉన్నాము అని చెప్పేసి. చూడండి ఈ ఏరియాలోనే మేము హౌస్ తీసుకొని ఉన్నాము. మేమైతే చాలా పడరాని పాటలు పడ్డామండి. మాకు నైట్ రావాలంటే కష్టము, మా షాప్ క్లోజ్ చేసుకొని రావాలన్నా ఏదన్నా మాకు చాలా కష్టపడ్డామండి. ఏమన్నా వెంటనే మాకు గ్రాసరీస్ కావాలన్నా చాలా దూరం వెళ్ళాల్సి వచ్చేది, కాయగూరలు దొరికేవి కాదు. అలా చాలా ఇబ్బంది పడ్డామండి ఒక 4 monthsకే. కానీ వెంటనే వచ్చేసాము. ఇప్పుడు ఈ రూట్ అయితే అండి అసలు చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. మీరు ఎండాకాలంలో కానీ ఈ సైడ్ వెళ్తే ఎండ అనేది తెలియదండి, అంత బాగుంటుంది. చెట్లు ఆ పక్క ఈ పక్క ఫుల్గా ఉంటాయి. చూడండి కొండలు, ఆ పచ్చని దనము ఎంత బాగుంటుందో. మీకు ఇవన్నీ క్యాప్చర్ చేసి చూపించాలని నేను తీసానండి. ఇవన్నీ మీకోసమే తీశాను. మీకు నచ్చాయా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీ దగ్గర ఇలాంటివి ఏమన్నా ఉంటే కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి మీ ఊర్లలో. చూడండి వెళ్ళినంత దూరం ఇలాగే ఉంటుంది. అప్పుడే వాన పడిందండి. అసలు వాన 3 daysగా నిలవటమే లేదు, పడుతూనే ఉందండి వాన అయితే. ఆ వానకి ఈ పచ్చదనానికి చాలా బాగా అనిపించింది మాకు. ఇదే రైట్ టైం వెళ్ళేసి వద్దాము అని చెప్పి బయలుదేరాము. ఏం జోకులు వేసుకుని నవ్వుకుంటూ వెళ్తున్నాము. ఎప్పుడు పని ఒత్తిడే కాదండి, అప్పుడప్పుడు ఇలాగా సాయంకాలాల పూట కానీ ఎప్పుడైనా వీలున్నప్పుడు ఖచ్చితంగా బయటికి వెళ్ళే పని చేయండి. మా పిల్లలు మాట్లాడుతున్నారండి ఫోన్లో, వాళ్ళ డాడీ మాట్లాడుతున్నారు. మనకి కొంచెం రిఫ్రెష్మెంట్ అండి ఇలాంటివన్నీ.
ప్రకృతి చూసినా, కొంచెం బయట కొంచెం సమయం గడిపినా కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి బోండాలు వేస్తున్నారండి ఈ టైంలో. ఈయనేమో తీసుకుంటా ఉన్నారు, నాకు వద్దని చెప్పానండి. ఇంక బయలుదేరేస్తున్నాము. ఈ స్కూల్ పిల్లలు చూడండి ఎంత ముచ్చటగా ఉన్నారో. ఆ టైంలోనే స్కూల్ వదిలేరు, వెళ్తూ ఉన్నారండి. దారి పొడుగునా ఉన్నారు పిల్లలైతే. ఇలాంటివి చూడ ముచ్చటగా ఉంటాయి. చింతల్లి మా ఊరమ్మ చూడండి ఎలా ఉందో. ఓన్ చూస్తున్నా ఓరి అక్కడ, ఓన్ చూస్తున్నా చూడు ఇక్కడ చూడు, మనం టాటా పోతున్నాము చూడు. కుక్కలు ఉన్నాయా, ఇజ్జులు ఉన్నాయా అక్కడ? ఊరుములు ఊరుస్తున్నాయండి సిద్ధ. అది ఏం తిరుగుతుంది చూడు, ఓవర్ యాక్షన్ ఇంకాడే ఉంటుందా? ఆ మాయిశ్చరైజర్ పూసినప్పటి నుంచి బాగా మరిస్తున్నా సిద్ధ. నేను చాలా బాగున్నాను. నేను చెప్పాను కదండి వేడాం టెంపుల్ అని చెప్పేసి. ఇక్కడే అండి ఈ ఆర్చ్ వచ్చింది కదా, ఇక్కడే అండి. నేనైతే వస్తూ ఉంటాను, ఫ్రీక్వెంట్గా వస్తాం మేము అక్కడికి, అమ్మవారి గుడికి. చాలా పవర్ఫుల్ అండి. బండ్లకి పూజలు చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అక్కడ వచ్చి. చూడండి పిల్లలు వెళ్తా ఉన్నారండి అప్పుడే స్కూల్ వదిలి. అంతా పైర్లు కూడా దున్ని పెట్టున్నారండి మొత్తము. ఇప్పుడే దుక్కి దున్నున్నారు. వాన చూడండి ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంకా వాన. ఇంకా ఇవన్నీ గోవులు ఇంటికి వెళ్ళే టైం కదండి, ఇవి పరిగిస్తున్నాయండి పాపం వానకి. అంతా అన్ని గోవులండి, వెళ్ళినంత దూరం అవే ఉన్నాయి ఆల్మోస్ట్. ఇంకా ఈ వాన పడే దగ్గర నుంచి మొత్తం ఆవులు బర్రెలే అండి, పరిగిస్తున్నాయండి ఇంటికి ఒకటి తర్వాత ఒకటి. ఆవులు, బర్రెలు, మేకలు, ఆవులు కాసేవాళ్ళు అందరూ వాటిల్ని ఇంకా ఇళ్ళకి తోలుకొని వెళ్తున్నారండి. మొత్తము వెళ్తూ ఉన్నాయండి. హారన్ కొడితే పక్కకి వెళ్తున్నాయండి. వాటికి ఉండే ఇది కూడా మనుషులకి ఉండదు. నేను అదే అనుకున్నాను. అసలు పద్ధతిగా వెళ్తున్నాయండి అవి. చాలా బాగా అనిపించింది నాకైతే. మీలో ఎంతమందికి ఇలాంటి పల్లెటూరు వాతావరణం ఇష్టమో కమెంట్ చేయండి. మీలో ఎంతమంది ఇలా రావాలనుకుంటున్నారో కూడా చెప్పండి నాకు. మేకలు చూడండి వెళ్తూ ఉన్నాయి, అన్నీ అవే అండి. ఆ దారి పొడవునా అవే మేకలు, బర్రెలు, ఆవులు అన్నీ. వాటిల్ని కాసేవాళ్ళు. ఇక్కడ ఆగిపోయిందండి, డ్యామ్ దగ్గరికి వచ్చేసాము ఇప్పుడే. అవన్నీ సోలార్ ప్యానెల్స్ అండి. పెట్టెలుగా ఉన్నాయి కదా, అవన్నీ కొత్తగా వచ్చున్నాయి ఇప్పుడు సోలార్ ప్యానెల్స్. అవి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసేవంట వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము ఫస్ట్ అక్కడే అనుకున్నామండి డ్యాము, అక్కడ దిగేసాము. కానీ వాళ్ళందరూ చెప్పారు ఇక్కడ కాదు, కొంచెం ముందుకెళ్ళారంటే మీకు అక్కడ గుడి ఉంటుంది, అర్ధనారీశ్వర స్వామి గుడి, అక్కడ మీకు బాగా చూడొచ్చు అని చెప్పి. ఇవన్నీ సోలార్ ప్యానెల్సే అండి. చూడండి అట్టలుగా బాగా ప్యాక్ చేసి దింపున్నారు. అవన్నీ ఇప్పుడు బిగిస్తారంట మొత్తము ఆ డ్యామ్ వాటర్కి. అప్పుడు ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ జరుగుతుందండి అక్కడ. చాలా మంచి ఆలోచన కదా. అదే ఈయన కనుక్కుంటున్నారు మా వారు వాళ్ళని, ఏంటి ఇవన్నీ అని చెప్పి. మాకు కొత్త అండి, ఇవన్నీ చూడలేదు ఎప్పుడు. ఇంకా వాళ్ళు చెప్పే లోపల మేము బయలుదేరి కొంచెం ముందరే అండి, 1 కిలోమీటర్ కూడా లేదు అక్కడి నుంచి వెళ్ళి. ఇదే అండి కనిపించే గుడే. స్వామి అంజూర్ మండపం అంటారండి ఇక్కడ. స్వామి కొండ చుట్టూ వస్తారు కదా, కొండ చుట్టూ అంటే ఒక 14 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ పైనే ఉంటుందండి. అవంతా సంక్రాంతి అప్పుడు తిరుగుతారండి కొండ చుట్టూ. ఈ రోడ్లోనే అందరూ ఊర్లో ప్రతి ఒక్కరూ వస్తాము కొండ చుట్టుకి.
అప్పుడు స్వామివారు మొత్తం కొండ మొత్తం చుట్టుకొని ఇక్కడొచ్చి సేద తీరుతారంట. అది ఇక్కడ స్థల పురాణం అనమాట అండి. అందుకే స్వామి అమ్మవార్లు చూడండి ఎంత శోభాయమానంగా ఉన్నారో. ఇంకా అక్కడ కొబ్బరికాయ అవన్నీ కొనుక్కున్నానండి. దీపాలు పెట్టాను నేను, కార్తీక మాసం కదండి, దీపాలు కొనుక్కొని పెట్టి టెంకాయ కొట్టుకున్నానండి. అక్కడ పూజారులు కూడా చాలా బాగా చేశారండి. వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు నిజంగా శివుడు పార్వతి అన్నట్టు, ఆమె అయితే అంత ముత్తైదుగా చాలా బాగుండిందండి. అక్కడ ఉండే పెద్దామె నాకు భలే నచ్చింది అసలు. ఇంకా అక్కడ దీపాలు పెట్టుకుంటున్నానండి నేను. వాళ్ళకి టెంకాయ పూజారికి అవన్నీ ఇచ్చి గోత్రం అవన్నీ చెప్పాను. వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు ఎంత బాగా చేశారో అసలు. ప్రశాంతంగా మనమే కానీ ఉంటే నిజంగా చాలా బాగుంటుందండి. గుడికి వెళ్ళినప్పుడు మనం హ్యాపీగా పూజ చేసుకోవచ్చు. నాకు ఎక్కువ రష్ ఉండే గుళ్ళకి వెళ్ళనండి నేను, ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉండదు. నేను అంటే జనాలు లేనప్పుడే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. నాకు ఈ గుడి చాలా బాగా నచ్చింది ఆ విషయంలో. ఎవ్వరూ లేరండి, మేమే ఉండి ప్రశాంతంగా స్వామివారికి మొక్కుకొని దీపాలు పెట్టుకొని చాలా బాగా చేసుకున్నాము. నాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళిద్దరూ ఆశీర్వదిస్తే నాకు పార్వతీ పరమేశ్వర్లే ఆశీర్వదించినట్టు అనిపించింది. ఆ పెద్ద ఆవిడని చూస్తే నాకు బాగా అనిపించింది. అంత బాగా ఆశీర్వదించింది. నేను కాళ్ళకు కూడా మొక్కున్నాను ఆమెకి. ఎలా పెట్టాలి అవన్నీ కూడా చెప్పిస్తూ ఉందండి పెద్ద ఆవిడ. నాకు బాగా అనిపించింది ఆ విషయంలో. అక్కడ దీపాలు అవన్నీ పెడతా ఉన్నాను నేను. ఇన్ని రోజులు నాకు తెలీదు, అంటారు అంజూరు మండపం అని చెప్పి. ఈరోజు చూశానండి. అంత చాలా పెద్ద ప్లేస్లో ఇక్కడ భోజనాలు, వనభోజనాలు కూడా జరుగుతాయంట. అదే చెప్తా ఉన్నారు. వెనక పక్కంతా కూడా చాలా పెద్ద ప్లేస్ వదిలిన్నారండి భోజనాలకు కానీ అన్నీ. ఇంకేదన్నా ఫంక్షన్లు అవి చేసుకోవాలన్నా కూడా హారతి అంతా ఇచ్చి నేను హారతి తీసుకుంటున్నానండి. స్వామివారికి ఇచ్చిన హారతి. ఇంకా మా వారు కూడా హారతి ఇచ్చి దండం పెట్టుకుంటున్నారు. అక్కడ ప్రసాదం కూడా పెట్టారండి, స్వామివారి ప్రసాదము పులిహోర. చాలా బాగుండింది. మేము తీసుకొని తిన్నామండి ప్రసాదము, చాలా బాగుండింది. టేస్ట్ చేసాము. చూడండి ఆది దంపతులు ఎలా ఉన్నారో, చాలా బాగున్నారు కదండి. ఇది చుట్టుపక్కల ఆలయ పరిసరాలండి ఎలా ఉన్నాయో చూడండి. దీని ఎదురుగానే వస్తుందండి ఆ డ్యామ్ అనేది, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇలాగ వెనక పక్క ఇలా బాగా కట్టి పెట్టినారండి. మనం ఏమన్నా అక్కడ వంటలు అవన్నీ చేసుకోవాలన్నా కూడా అక్కడ వానకి తడవకుండా ఎంత బాగా వేస్తున్నారో అండి రేకులు. ఎంత మంచి పెద్ద ఫంక్షన్ అయినా కూడా చేసుకోవచ్చు. స్వామివారి దగ్గర మెయిన్ యజ్ఞాలు యాగాలు ఇవన్నీ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు అండి ఇక్కడ. అంత బాగుంది ప్రశాంతంగా. ఈ స్వామివారి దేవస్థానం వాళ్ళు వాళ్ళ ఆధీనంలోనే ఉంటుందండి ఈ టెంపుల్ అయితే. చూస్తున్నారు కదా, ఇక్కడ గుడి ఉంటుంది. దీని ఎదురుగానే అండి, ఈ రోడ్డు దాటితేనే కరెక్ట్గా చూసారా శివయ్య కనిపిస్తున్నారు కదండి. ఇదే అండి డ్యాము. ఎంత బాగుందో కదండి. నాకైతే అసలు చాలా బాగా అనిపించింది. నేను ఎప్పుడూ రాలేదండి ఇలాంటివి. మన కాళహస్తి దగ్గరలోనే ఉన్నాయా, ఇన్ని రోజులు నాకు తెలియలేదే. మేము ఎక్కడెక్కడికో వెళ్ళాం, ఉబ్బలమడుగు ఇవన్నీ తిరిగాం, కానీ నేనైతే ఇంతవరకు రానే లేదు. మా వారు కూడా రాలేదంట. అదే అంటున్నారు, నాకు తెలియదు ఇన్ని రోజులు అని చెప్పేసి. ఈసారి పిల్లలు వస్తే తీసుకొద్దాము, చాలా బాగుంది ఈ ఏరియా అని చెప్పి చెప్తా ఉన్నారు. చూసారా ఎంత బాగుందో. నేనైతే రీల్స్ వీటిల్లో చూసానండి, ఇన్స్టాలో. అసలు ఎవ్వరూ లేకుండా మేము ప్రశాంతంగా వెళ్ళి స్వామి దగ్గర వెళ్ళి మొక్కుకొని కొంతసేపు కూర్చొని
ఎంత బాగా చేసామో, ఆ ప్రకృతిని ఆస్వాదించామో మాకే తెలుసండి. హాయ్ అండి, రామాపురం డ్యామ్కి అయితే వచ్చేసాము. చాలా బాగుందండి. మా స్వామి చూడండి ఎంత బాగున్నారు. నేను ఇంతవరకు వచ్చింది లేదు. కాళహస్తికి వచ్చి దాదాపు 19 ఇయర్స్ అవుతుందండి. కానీ ఇంత అందంగా ఉండే దీన్ని ఎలా మిస్ అయినా నాకైతే అర్థం కావట్లేదు. చాలా బాగుంది. ఈసారి వచ్చేటప్పుడు అయితే దీపాలు అవన్నీ తీసుకొస్తానండి. బాగా డెవలప్ అయితే చేస్తున్నారండి. చూడండి దూరంగా ఉన్నాయి చూడండి సోలార్ ప్యానెల్స్ మొత్తము. ఈ మేఘాలు అసలు మన మీద వెళ్ళినట్టే ఉన్నాయండి. ఇక్కడైతే చూడండి ఎంత బాగుందో క్లైమేట్ అయితే. వీలైతే కుదిరినప్పుడు కాళహస్తి వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఇక్కడికి టెంపుల్కి విజిట్ చేసే వాళ్ళు కానీ తప్పకుండా రండి ఇక్కడికి మాత్రం. నేనైతే పర్ఫెక్ట్గా ఇక్కడ భోజనాలు చేసుకొని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని సామూహికంగా, కార్తీక మాసం కదండి, భోజనాలు చేయొచ్చు. చాలా బాగుందండి. మా ఓరి కూడా ఎంజాయ్ చేస్తుంది. ఓరమ్మా డ్యామ్ దగ్గరికి వచ్చేసావా నువ్వు? బుజ్జి కన్నా చిట్టి తల్లి. అయ్యో ఎలా వస్తుందో చూడండి, ఉరుకుతా వస్తుంది. సారీ బుజ్జి. అంజూరు సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. అవి దేనికి? పవర్ సప్లై, పవర్ ప్రొడ్యూస్ చేస్తుందా? లాస్ట్ వరకు ఎడ్జ్ వరకు మొత్తం వేసేది, మొత్తం డ్యామ్ ఫుల్ వేస్తున్నారు. ఇప్పుడా? ఎక్కడ డ్యామ్ ఏది అసలు? ఇదే డ్యామ్. ఇదేనా డ్యామా? అంటే అటు సైడ్ గోడ ఉందా? వాటర్ ఫుల్ అయిపోతే ఇది బయట పోతాయి. బయట పోయేదానికి ఇప్పుడు మీకు ఒక ఇవన్నీ చెప్తానండి. మా ఓరియో ఉంది కదా, శివయ్యని చూసి ఒకటేమన్నా అరుస్తానే, అంటే చిన్నగా అరుస్తుందండి. యాక్చువల్గా ఎవరన్నా చూస్తే పెద్దగా అరుస్తారు కదా, అరుస్తుంది కదా, అలా కాదు. మేము ఎప్పుడు వినలేదు ఆ టోను. అలా ఏదో చెప్తా ఉంది. ఏంటి అంటే గమ్ముగా అరుస్తూనే ఉంది చిన్నగాను. మాకెందుకు ఆ స్వామి ప్రెజెన్స్ అనిపించింది అక్కడ. మాకు భయం కూడా వేసింది. చూడండి వాటికే తెలుస్తాయి అవన్నీ, దేవుడైనా ఏదైనా కూడా. నాకైతే ఒళ్ళు అట్టే కొంతసేపు గగురు పొడిచిందండి. స్వామి ఉన్నారు అక్కడ అని చెప్పేసి. మా ఇద్దరికి అలాగే అనిపించింది, మా వారికి నాకు. చాలా బాగా అనిపించిందండి. అది చెప్పుకోలేవు కదండి, నోరు లేని జీవులు. అది అలాగే రియాక్ట్ అయింది. అక్కడ ఎవ్వరూ లేవండి, మేము తప్ప. అది అలాగా అరిచింది మాకు. నిజంగా అసలు చాలా బాగా అనిపించిందండి. అక్కడ మా ఓరిని చూడంగానే 2 కుక్కలు పరిగెత్తుకుంటూ వచ్చాయండి. అదే చెప్తున్నాను, ఓరమ్మ నీ ఫ్యాన్స్ అని చెప్పి. ఇటుపక్క వచ్చేసేవాళ్ళు. ఏమంటే అటుపక్క వర్షం వస్తుంది, నీళ్ళు పారుతున్నాయి అని చెప్పేసి ఇటుపక్క వచ్చేసేవాళ్ళు. ఇటు కూడా వానలు వస్తే బాగా ఎల్లవలు వచ్చేటట్టున్నాయి.
అందుకే గుంటల్లో ఉన్నారు చూడు, వాటర్ వెళ్ళేదానికి. చెట్లు అన్నీ నాటబెట్టున్నారు. టేక్ చెట్లు ఫుల్గా వేస్తున్నారు ఇక్కడ. చూడు సిద్ధ, టేక్ చెట్ల. ఇవాళ డ్యామ్ అయితే చూసేసామండి. చాలా బాగుంది కదా, నాతో పాటు మీరు కూడా చూసారు. ఎలా ఉందో చెప్పండి. ఓకే అండి, హ్యాపీగా ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. హోప్ యూ ఎంజాయ్ అండి. బాయ్ అండి.